త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను నేడు ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న నేపథ్యంలో నగరంలోని అనేక మసీదులు, ఈద్గాలలో ఉదయం 6 గంటల నుంచే పండుగ నమాజ్ ఏర్పాట్లు చేశారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా పండుగ నమాజ్ను చదివి ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. బక్రీద్ పండుగకు ఈదుల్ అజ్హా అనే పేరు కూడా ఉంది. ఇస్లాం క్యాలెండర్లో చివరి నెల అయిన జిల్ అజ్హా 10వ రోజు ఈదుల్ అజ్హాను జరుపుకుంటారు. అదే సమయంలో ముస్లింలు హజ్ యాత్ర కూడా చేస్తారు. నగరంలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని నగరంలోని అనేక మసీదులు, ఈద్గాలలో ఉదయం 6 గంటల నుంచే పండుగ నమాజ్ ఏర్పాట్లు చేశారు. ముస్లింలు ఉదయాన్నే మసీదులు, ఈద్గాల్లో బక్రీద్ పండుగ సామూహిక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా కుర్బానీ ఇస్తున్నారు. కుర్బానీ అంటే బలిదానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలు ఉన్నాయి. కుర్బానీ ఇవ్వడానికి హజరత్ ఇబ్రహీం ప్రవక్త త్యాగమే కారణమని ఖురాన్ గ్రంథంలో పేర్కొన్నారు. అల్లా పంపిన ప్రవక్తలలో హజరత్ ఇబ్రహీం ఒకరు. మక్కా పట్టణాన్ని ఆయనే నిర్మించి నివాస యోగ్యంగా మార్చారు. అల్లాను ప్రార్థించడానికి ప్రార్థనా మందిరం కాబాను నిర్మించి దైవ ప్రవక్తగా ఆయన పేరొందారు. హజరత్ ఇబ్రహీం దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. లేక కలిగిన కుమారుడికి ఇస్మాయిల్ అనే పేరు పెట్టారు. ఇస్మాయిల్ మెడను కత్తితో కోస్తున్నట్లు ఇబ్రహీంకి ఒకరోజు కల వస్తుంది. అల్లా కుర్బానీ కోరుతున్నాడేమో అని భావించి ఒంటెను బలి ఇస్తారు. కానీ మళ్ళీ అదే కల వస్తుంది. దానితో అల్లా తన కుమారుడినే బలిదానం కోరుకుంటున్నాడని ఇబ్రహీం భావిస్తారు. అదే విషయాన్ని తన కుమారుడికి చెప్పగా అల్లా కోసం ప్రాణత్యాగానికి సిద్ధం అని చెబుతాడు. ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాహ్ చేసేందుకు ఇబ్రహీం సిద్ధపడగా ఆయన త్యాగానికి మెచ్చిన అల్లా ప్రాణత్యాగానికి బదులు ఓ జీవాన్ని బలి ఇవ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా దైవవాణిని తెలియజేస్తారు. అప్పటి నుంచి బక్రీద్ పండుగ నాడు కుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా మారిందని ముస్లింల విశ్వాసం. ముస్లింలు బక్రీద్ పండుగ సమయంలోనే హజ్ యాత్ర చేస్తారు. హజ్ యాత్రలో భాగంగా మక్కాలో ప్రార్థనలు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పండుగ ప్రార్థనలు చేసి కుర్బానీ ఇస్తారు. కుర్బానీ ఇచ్చిన మాంసాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగం పేదలకు, ఒక భాగం బంధువులకు పంచి, ఒక భాగం కుటుంబం కోసం పెట్టుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ సందర్భంగా కుర్బానీ ఇస్తారు. త్యాగం, ప్రేమ, సోదర భావానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త ఇబ్రహీం త్యాగ నిరతిని స్మరించుకుంటూ ఈ పవిత్ర దినం అందరి జీవితాల్లో ఆనందం, శాంతిని నింపాలని ఆయన ఆకాంక్షించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని చంద్రబాబు కోరారు. ముస్లిం సోదర సోదరీమణులకు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, ప్రేమ, సోదర భావానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర బక్రీద్ పండుగ అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, ఆరోగ్యాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. అల్లాహ్ ఆజ్ఞ మేరకు ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడిని త్యాగం చేయడానికి సిద్ధపడిన ఘటనను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అల్లాహ్ వారి భక్తిని పరీక్షించి ఆశీర్వదించాడనే విశ్వాసంతో త్యాగ గుణాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఈ ప్రత్యేక రోజున అల్లాహ్ కరుణ అందరిపై ఉండాలని చంద్రబాబు ప్రార్థించారు. కుటుంబ సభ్యులతో కలిసి అందరూ సంతోషంగా బక్రీద్ జరుపుకోవాలని ఆయన కోరారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించి మీడియా మరియు బల్క్ మెసేజ్ల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ముఖ్యంగా 1912 కాల్ సెంటర్లను 24 గంటల పాటు అందుబాటులో ఉంచి ప్రజలకు మరియు శాఖకు మధ్య ఇవి సమన్వయకర్తలుగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కోసం అదనపు సిపిటి గ్యాంగ్లను ఏర్పాటు చేయాలని, నిర్మాణంలో ఉన్న సబ్ స్టేషన్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక వేడి, అకాల గాలి వానలతో ఫీడర్లు తెగిపోయి విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్న పరిస్థితిపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధిక ఉష్ణోగ్రతలు, గాలివానల ప్రభావంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధిక వేడి, ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా
ట్రాన్స్మిషన్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ విద్యుత్తు అంతరాయాలపై ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకుగాను మీడియా, బల్క్ మెసేజ్ వ్యవస్థలను సమర్థంగా వినియోగించాలని సూచించారు. కాల్ సెంటర్లు విద్యుత్ శాఖకు, వినియోగదారులకు సమన్వయ వ్యవస్థగా పనిచేయాలన్నారు. 24 గంటలు పనిచేసే 1912 కాల్ సెంటర్లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు క్షేత్రస్థాయి సిబ్బంది మధ్య 1912 కాల్ సెంటర్లు సమన్వయ వేదికలుగా పనిచేయాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ సరఫరా లక్ష్యంగా ప్రస్తుత నిర్మాణంలో ఉన్న ట్రాన్స్కో సబ్స్టేషన్ల పనులు మరింత వేగవంతం చేయాలని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సబ్స్టేషన్లు, ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచుతూ అప్గ్రేడ్ చేయాలని సూచించారు. దీనివలన రాబోయే 10 ఏళ్ల వరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాన్స్మిషన్ నష్టాలను తగ్గించవచ్చన్నారు. దీనితో పాటు దీర్ఘకాలిక విద్యుత్ సమస్యల పరిష్కారంపైన అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్తు అంతరాయాల సమయంలో వేగంగా స్పందించేందుకు అదనపు సిపిటి గ్యాంగులను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సేవల విభాగాల్లో కింది స్థాయి సిబ్బంది అప్రమత్తత కూడా చాలా కీలకమని మంత్రి గుర్తు చేశారు. అన్ని జిల్లాల ఎస్ఈలు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలని కోరారు. దీనితో క్షేత్రస్థాయిల సిబ్బందిలోనూ జవాబుదారీ వస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ పగ్గాలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మోడీ హయాంలో దేశ జీడీపీ గణనీయంగా పెరిగిందని, భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి చేరుకుందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ పగ్గాలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మోడీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా బలపడిందని, ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా అనేక సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. పేదరిక నిర్మూలన, ఉచిత బియ్యం పంపిణీ, బీమా పథకాలు, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగిందన్నారు. జూన్ 5 నుంచి 21 వరకు వివిధ కార్యక్రమాల ద్వారా మోడీ పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. జూన్ 8 నుంచి 14 వరకు కేంద్ర నిధులతో నిర్మాణం అవుతున్న ప్రాజెక్టులను సందర్శిస్తామని, జూన్ 12 నుంచి 14 వరకు మీడియా సమావేశాల ద్వారా మోడీ ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు, సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఎక్స్ప్రెస్ హైవేలు, గ్రీన్ కారిడార్లు, రైల్వే అభివృద్ధి పనుల వల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. జీడీపీకి ఆదా చేయగలుగుతున్నాం. వీఆర్ యాడింగ్ 8 lakh crores టు ది జీడిపి ఆఫ్ ది కంట్రీ. దాని కారణంగా సో అటువంటి తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం వ్యక్తిగతమైన సామాజిక భద్రత కలిగించడం, తర్వాత వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చడం కాకుండా దేశ జీడిపికి కూడా ఉపయోగపడి ప్రాణాలను కాపాడుకునే దిశగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి వైద్యం ఎంత ప్రధానమైందో ప్రతి ఒక్కరి జీవితంలో తెలిసిన విషయమే కాబట్టి ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి 5 లక్షల దాకా వైద్య సాయం అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే ఆ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి 1,45,000 కోట్లు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి పేదలకి అంత తగ్గించగలిగాం. 1,45,000 కోట్లను ఆదా చేయగలిగామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఒకవైపు ఈ సంక్షేమ పథకాల మీద దృష్టి పెడుతూనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రధానంగా దృష్టి సాధించిన కారణంగా మౌలిక సదుపాయాల కల్పన ఇవాళ మీరు ఎక్కడ చూసినా హైవేల నిర్మాణము, ఎలివేటెడ్ కారిడార్, ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం జరుగుతుంది, సాగర్మాల కింద ప్రాజెక్టులు జరుగుతున్నాయి, భారత్మాల ప్రాజెక్టులు జరుగుతున్నాయి. బక్రీద్ పండుగ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ చట్టాలు, నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్ధక శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆవులు, దూడలు, ఒంటెల వధను రాష్ట్రంలో పూర్తిగా నిషేధించినట్లు స్పష్టం చేశారు. గోవధ నిషేధ చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించి చట్టబద్ధంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.
బక్రీద్ పండుగ సందర్భంగా జంతువుల వధ రవాణా సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ చట్టాలు నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జంతువుల రవాణా సంరక్షణ వధకు సంబంధించి ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నాయని, ఇవి జాతీయ స్థాయిలో రూపొందించబడినప్పటికీ అనుమతులు నిషేధాలు రాష్ట్రానికి ఒక విధంగా ఉంటాయని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాంసాహార అవసరాల కోసం మేకలు, గొర్రెలు, పందులు, కోళ్లు, బాతులు, చేపలు, పునరుత్పత్తికి వినియోగించని గేదెలను మాత్రమే వధించేందుకు అనుమతి ఉందని అన్నారు. అయితే ఆవులు, దూడలు, ఒంటెల వధను రాష్ట్రంలో పూర్తిగా నిషేధించినట్లు స్పష్టం చేశారు. పశువులను రవాణా చేసే సమయంలో వాటికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జంతు సంరక్షణ చట్టాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిమితికి మించి వాహనాల్లో పశువులను తరలించడం, నిషేధిత జంతువులను వధించడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ఎవరైనా ఆవులు, దూడలు, ఒంటెలను వధించినా లేదా నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేసినా జంతు హింస నివారణ చట్టం, ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం, పశు సంరక్షణ చట్టం ప్రకారం కఠిన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. బక్రీద్ సందర్భంగా క్షేత్రస్థాయిలో పశు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకుని అనధికార పశువుల వధను అరికట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేశారు. ఈ చట్టాలు, నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సమీప పోలీసు అధికారులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించి చట్టబద్ధంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీకి మహానాడు అతిపెద్ద పండుగ అని, ఇది కేవలం రాజకీయ వేదిక మాత్రమే కాదని, తెలుగు జాతి భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళిక అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలపై దాడులు పెరిగాయని, ప్రశ్నలు అడిగితే కేసులు పెట్టి వేధించారని ఆయన మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోనికి రాగానే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి లోకేష్ తన మాట నిలబెట్టుకున్నారని ఆయన కొనియాడారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మహానాడు కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీకి మహానాడు అతిపెద్ద పండుగని, ఇది కేవలం రాజకీయ వేదిక మాత్రమే కాదని, తెలుగు జాతి భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికని పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించిన తర్వాతే నిజమైన స్వాతంత్ర్యం సిద్ధించిందని, బడుగు బలహీన వర్గాలకు ఉన్నత పదవులు కట్టబెట్టిన ఘనత ఈ పార్టీకే దక్కుతుందని ఆయన అన్నారు. బీసీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన టీడీపీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 20% నుంచి 34% పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే 90% సబ్సిడీతో ఆదరణ పథకాన్ని తెచ్చి ఆధునిక పనిముట్లను అందించినట్లు తెలిపారు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలపై దాడులు పెరిగాయని, ప్రశ్నలు అడిగితే కేసులు పెట్టి వేధించారని ఆయన మండిపడ్డారు. తోట చంద్రయ్యను నడి రోడ్డుపై పీకకోసి చంపడం, అమర్నాథ్ గౌడ్పై పెట్రోల్ పోసి నిప్పండించడం వంటి ఘటనలు గత పాలనలో దారుణ పరిస్థితులకు నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. యువగలం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకువచ్చి లోకేష్ తన మాట నిలబెట్టుకున్నారని ఆయన కొనియాడారు. మన యువ నాయకుడు నారా లోకేష్ గారు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కూడా బీసీ వర్గాలను దగ్గరికి పిలిపించుకొని నేనున్నానని చెప్పి ఒక భుజం తట్టి బీసీ గళంగా నిలబెట్టినటువంటి విషయం. అదే కాకుండా రేపు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు ఒక ధైర్యాన్ని కల్పించి ఈరోజు ఆ బీసీ రక్షణ చట్టాన్ని మనం ఈరోజు ముందుకు తీసుకురాగలుగుతా ఉన్నాం. అలాగే ఇవాళ అధిక ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం. ఈరోజు నామినేటెడ్ పోస్టుల్లో 34% రిజర్వేషన్ మనం అమలు చేస్తూ ఉన్నాం. అలాగే FR కార్పొరేషన్ని ఇవాళ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. చేనేత, మత్స్యకార, అదేవిధంగా గౌడ సోదరులకి, గీత కుల కార్మికులకి 50 సంవత్సరాలకి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. ఆదరణ స్కీమ్కి 1000 కోట్ల రూపాయలు ఇవాళ కేటాయించుకుని ఇవాళ కార్యాచరణ చేసుకోబోతా ఉన్నాం. విదేశీ విద్య మళ్ళీ పునరుద్ధరించుకున్నాం. బీసీ స్టడీ సర్కిల్స్ కానీ, IAS, IPS కోచింగ్ సెంటర్లు కానీ 34% రిజర్వేషన్లు మళ్ళీ స్థానిక సంస్థలో కల్పించడానికి కానీ ఇవాళ మళ్ళీ ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు చీఫ్ సెన్సస్ ఆఫీసర్ ధ్యానచంద్ర సెన్సస్ 2027 కార్యక్రమంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ వివరాల నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. సెన్సస్ 2027 దేశాభివృద్ధికి కీలకమైన ప్రక్రియ అని, ప్రతి కుటుంబం తప్పనిసరిగా సహకరించాలని కమిషనర్ సూచించారు. అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ ఆదేశించారు.
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు చీఫ్ సెన్సస్ ఆఫీసర్ ధ్యానచంద్ర సెన్సస్ 2027 కార్యక్రమంలో భాగంగా గత నెలలో తాను పూర్తి చేసిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ వివరాలను ఉపయోగించి వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో సిటీ సెన్సస్ ఆఫీసర్ మరియు అదనపు కమిషనర్ ఏ రవీందర్రావు సమక్షంలో నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటికే సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసుకున్న ప్రజలు తమకు వచ్చిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడిని ఎన్యూమరేటర్లకు అందజేసి సెన్సస్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. దీనివల్ల సమాచారం సులభంగా ధృవీకరణకు రావడంతో పాటు గణన ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు. సెన్సస్ 2027 దేశాభివృద్ధికి కీలకమైన ప్రక్రియ అని ప్రతి కుటుంబం తప్పనిసరిగా సహకరించాలని సూచించారు. ప్రజలు సరైన వివరాలను అందించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ ఆదేశించారు. చంద్రబాబు అంబేద్కర్ విగ్రహం పెడతామని మాటలు చెప్పి చేతులు దులిపేసుకున్నారని జగన్మోహన్ రెడ్డి బెజవాడ నడిబొడ్డున 400 కోట్లతో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విగ్రహం ఏర్పాటుతో పాటు స్మృతివనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. జగన్ సుపరిపాలనకు నిలువెత్తు నిదర్శనం అంబేద్కర్ కళా వేదిక అని, జగన్ హయాంలో కన్వెన్షన్ హాల్ కడితే చంద్రబాబు ప్రారంభోత్సవం చేసి క్రెడిట్ చోరీ చేశారని ఆరోపించారు. చంద్రబాబు 2 ఏళ్లలో ఏం చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని అంబేద్కర్ కళావేదికను మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీ కార్యకర్తలు సందర్శించి అంబేద్కర్ కళావేదిక వద్ద సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మల్లాది విష్ణు మాట్లాడుతూ అంబేద్కర్ స్మృతివనం డిజైన్లను జగన్ స్వయంగా పరిశీలన చేశారని అన్నారు. అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియచేసేలా డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేశారని, అతిపెద్ద మల్టీపర్పస్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కన్వెన్షన్ సెంటర్ను చంద్రబాబు బేషరతుగా మెచ్చుకున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వం ఇమేజ్ను పెంచే చర్యలు చేపట్టారని అన్నారు. జగన్ సుపరిపాలనకు నిలువెత్తు నిదర్శనం ఈ కన్వెన్షన్ సెంటర్ అని పేర్కొన్నారు. జగన్ హయాంలో కన్వెన్షన్ హాలు కడితే చంద్రబాబు ప్రారంభోత్సవం చేసి క్రెడిట్ చోరీ చేశారని అన్నారు. ఋషికొండ కట్టడాలను పరిశీలించినప్పుడు కూడా అద్భుతమైన నిర్మాణాలని చంద్రబాబు మెచ్చుకున్నారని, మళ్లీ అదే నోటితో వైసీపీ గొడ్డలి పార్టీ అని విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు 2 నాలుకల ధోరణి మానుకోవాలన్నారు. జగన్ కంటే ఎక్కువ చేస్తామని అధికారులకి వచ్చారని, జగన్ కంటే ఎక్కువగా ఏం చేశారో మహానాడులో చంద్రబాబు ప్రకటించాలన్నారు. అప్పులు చేశాడని జగన్ను విమర్శించిన మీరు 2 ఏళ్లలోనే 3.5 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. పక్క మేము చేసినటువంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు కానివ్వండి, నాడు నేడులో స్కూల్స్ కానివ్వండి, లేకపోతే హాస్పిటల్స్ కానివ్వండి, అలాగే హార్బర్లు కానివ్వండి, పోర్ట్లు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, అవన్నీ ఎవరి హయాంలో ప్రారంభించాము, ఎవరి హయాంలో ప్రారంభోత్సవం చేసుకున్నాము. ఇది మా పరిపాలనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు. మెడికల్ కాలేజీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ప్రతి పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజీ తీసుకురావాలని చెప్పని ఆలోచన చేస్తే దాన్ని విధ్వంసం. నాడు నేడు ఇప్పటి వరకు కూడా ప్రజల దగ్గర నుంచి చందాలు తీసుకుని కడతారంట. వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి సెల్ఫ్ గోల్ వేసుకున్నారని కాంగ్రెస్ నాయకులు ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం విమర్శించారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ తన తాత తండ్రి మరణానికి చంద్రబాబు నాయుడే కారణమని, కాబట్టి దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరపాలని ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రకటనలు చేశారని ఆక్షేపించారు. ఎప్పుడో హాస్పిటల్ లేని సమయంలో 70 పడకల ఆసుపత్రి నిర్మించి, పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మించి, పేద విద్యార్థులకు చదువు చెప్పించి రాజశేఖర్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే అటువంటి నాయకులను ఇలా విమర్శించడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. రాజారెడ్డి గారు 1973 సంవత్సరంలో 70 అడుగుల 70 పడకల హాస్పిటల్ నిర్మించాడు. బ్రహ్మాండంగా 50 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అభివృద్ధికి రాయలసీమలో పనిచేశాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా చేశారు. వివరణించుకోలేని నాయకుల గురించి, చనిపోయిన నాయకుల గురించి మీరు మాట్లాడటం భావ్యం కాదు అని చెప్పి ఆవిడకి చొరకలేసింది. దీనికి అంతటి కారణం మీరే కదా. మీరు రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారణమైన రిలయన్స్ కంపెనీ అని చెప్పి ఆరోపణ చేసి, రిలయన్స్ కంపెనీ అభినేత తాడేపల్లి ప్యాలెస్ వచ్చి ముఖేష్ అంబానీ, పరిమళ నత్వానీని తీసుకొచ్చి అభ్యర్థిస్తే మీరు సూట్ కేసులు తీసుకొని రాజ్యసభ ఇచ్చారు. మీరు ఇప్పుడు చంద్రబాబు మీద, కాంగ్రెస్ పార్టీ మీద, మా మీద ఆరోపణలు చేస్తే వాళ్ళు మాట్లాడుకొని నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని దుమ్మెత్తి పోసుకొని
షర్మిల గారిని ఇందులో లాగటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పైగా ఈ పత్రికా విలేకరుల సమావేశంలో జగన్ రెడ్డి గారు అమరావతిని ఆపేయమని చెబుతూ ఉన్నాడు, మావీగన్ అని చెప్తా ఉన్నాడు. ఇదంతా కూడా ఈ ప్రాంతాన్ని నాశనం చేసి కంకణం కట్టుకున్నాడు. మేమేమంటామంటే ఈ ప్రాంత ప్రజానీకానికి ప్రాంతం మీద ప్రేమ లేనోడు రాజకీయ నాయకుడిగా ఉండటానికి. కేరళలో అధికారంలోకి వచ్చాం. ఇవాళ మా మద్దతుతో ఇవాళ విజయ్ గారు అక్కడ తమిళనాడు రాష్ట్రాన్ని ఇచ్చేస్తున్నారు. ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాం మేము, అలాగే కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది, రేపు ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వస్తుంది. దీన్ని ఎవరు ఆపలేరు. 1000 మంది మోడీలు వచ్చినా, 10,000 మంది అమిత్ షాలు వచ్చినా, లేకపోతే జగన్లో 10,000 మంది వచ్చినా, చంద్రబాబు నాయుడు 10,000 మంది వచ్చినా, లేకపోతే పవన్ కళ్యాణ్ 10,000 మంది వచ్చినా, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారాన్ని 2029లో చేపడుతున్నారు. సందర్భంగా మీకు సవ్యంగా మనం చేస్తాం. మేడ్చల్ మహబూబ్ నగర్ ధోన్ రైల్వే డంబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పరిధిలో భూసేకరణ, ప్రభుత్వ భూముల బదలాయింపు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ధోన్ మహబూబ్ నగర్ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 23.07 హెక్టార్ల ప్రైవేటు భూమి సేకరణ అవసరమైందని, దీనికి సంబంధించిన సెక్షన్ 20/A నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఢిల్లీ నుండి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నిర్వహించిన ప్రగతి వీడియో కాన్ఫరెన్స్లో దేశవ్యాప్తంగా వివిధ కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు, జాతీయ పథకాల అమలు పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ మాట్లాడుతూ ధోన్ మహబూబ్ నగర్ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 23.07 హెక్టార్ల ప్రైవేటు భూమి సేకరణ అవసరమైందని, దీనికి సంబంధించిన సెక్షన్ 20 నోటిఫికేషన్ 25/9/2025న జారీ చేసినట్లు వెల్లడించారు. కర్నూలు జిల్లాలో 18.21 హెక్టార్ల భూమి 4 మండలాల్లోని 16 గ్రామాల్లో అవసరమైందని, అందులో 8 గ్రామాల్లో రైల్వే అధికారుల సహకారంతో పెగ్ మార్కింగ్ పూర్తయిందని, మిగిలిన గ్రామాల్లో ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. మరో 2 వారాల్లో 20 నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా నంద్యాల జిల్లాలో అవసరమైన 4.86 హెక్టార్ల భూమికి సంబంధించిన పెగ్ మార్కింగ్ పూర్తి కాగా 20 నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసినట్లు ప్రధాన కార్యదర్శి వివరించారు. అలాగే మొత్తం 4.05 హెక్టార్ల ప్రభుత్వ భూమి బదలాయింపుకు సంబంధించి రైల్వే అధికారులు అధికారిక రిక్విజిషన్ సమర్పించిన వెంటనే ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్లు అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వనున్నట్లు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ వివరించారు. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మరమ్మతుల కారణంగా మే 28 నుండి 15 రోజుల పాటు వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఈవో సీనా నాయక్ తెలిపారు. భక్తులు కనకదుర్గ నగర్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని, వృద్ధులు, వికలాంగులు మరియు చంటి బిడ్డల తల్లులకు మాత్రమే లిఫ్ట్ ద్వారా అనుమతి ఉంటుందని సూచించారు. భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ సదుపాయాలు మరియు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘాట్ రోడ్ మరమ్మతు పనులు మే 28 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్డు వైపు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ తెలిపారు. ఈ పనులు సుమారు 15 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం R&B శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయని, ఈ సమయంలో భక్తులు ప్రత్యామ్నాయంగా కనకదుర్గ నగర్ వైపు నుండి రాకపోకలు సాగించాలని పేర్కొన్నారు. ఈ మేరకు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమాదేవి తదితర అధికారులు పాల్గొన్నారు. ఘాట్ రోడ్లో ఉన్న ప్రోటోకాల్ ఆఫీసును తక్షణమే కొండ దిగున ఉన్న కనకదుర్గ నగర్కు మార్చాలని, అక్కడ భక్తుల రవాణా కోసం బ్యాటరీ వాహనాలను అందుబాటులో ఉంచాలని ఈవో ఆదేశించారు. అలాగే కొత్త ప్రోటోకాల్ ఆఫీసు నుండి మహామండపం వరకు అదనపు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు మున్సిపల్ ఆఫీసు ఎదురుగా పార్కింగ్ సదుపాయం, సీతమ్మవారి పాదాలు, కుమ్మరిపాలెం సెంటర్ మరియు పొన్నమి ఘాట్ నుండి ప్రత్యేక దేవస్థానం బస్సులను నడపాలని నిర్ణయించారు. మైకుల ద్వారా భక్తులకు నిరంతరం సమాచారం అందించాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించిన ఈవో వృద్ధులు, వికలాంగులు మరియు చంటి బిడ్డల తల్లులకు మాత్రమే లిఫ్ట్ మార్గంలో ప్రవేశం ఉంటుందని, మిగిలిన భక్తులు మహామండపం మెట్ల మార్గంలో వెళ్లాలని సూచించారు. భక్తులందరూ సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకోవాలని ఆయన కోరారు.
కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన ఓ యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు వినోద్ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాయకలూరుకు చెందిన మేరీ అనే యువతి తన భర్తను వదిలేసి 3 నెలల క్రితం వినోద్ కుమార్ తో కలిసి కంకిపాడు మండలం తెన్నేరులోని ఇటుకబాటిల వద్ద వలస వచ్చింది. అయితే ఆమె గతంలో పరిచయం ఉన్న హరి అనే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గమనించిన వినోద్ కుమార్ పలుమార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలో బుధవారం వారిద్దరి మధ్య ఘర్షణ జరగడంతో ఆవేశానికి లోనైన వినోద్ ఆమె ధరించిన ట్రాక్ సూట్ ప్యాంట్తో మెడకు బిగించి దారుణంగా హత్య చేశాడు. మన ట్రాక్ షూట్ అంటే స్పోర్ట్స్ డ్రెస్లో ఉన్న లోయర్ ప్యాంటుతో ఆ అమ్మాయి మెడ చుట్టూ దాన్ని బిగించి వేసి ప్రాణం పోయే వరకు చూసి ఆ అమ్మాయిని చంపేయటం జరిగింది. దీంట్లో ఆ భర్త ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఎస్పీ గారి శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ఇన్ఛార్జి డిఎస్పీ శ్రీ శ్రీనివాస్ గారి యొక్క పర్యవేక్షణలో టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐ సందీప్ అండ్ ఎస్ఐ సురేష్ వీళ్ళు బృందాలుగా వెళ్ళి ఇతని ఆచూకీ కోసం వెతికి నిన్న అదుపులోకి తీసుకోవటం జరిగింది. అతని యొక్క పేరు తోకల వినోద్ కుమార్. ఇతను ఈ ట్రాక్టర్ డ్రైవర్గా మరి కైకలూరులో పనిచేస్తూ అక్కడ ఈ మేరీతో పరిచయం పెంచుకుని అక్రమ సంబంధంగా మారిన తర్వాత ఈ హరితో నాతో పరిచయం ఏర్పరచుకుని నాతో ఉంటూ నువ్వు ఆ హరిగాడితో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, హరిగాడికి నీకు ఉన్న సంబంధం ఏంటని పలుసార్లు చంపేస్తానని బెదిరించాడు. అదే కోపంలో ఈ అమ్మాయిని హత్య చేసినట్లుగా చంపేసినట్లుగా కూడా అతను ఒప్పుకున్నాడు. ఈరోజు అతన్ని కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.